శ్రీఆర్స్ టుడేస్కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార పీఠం అధిరోహించాలని, పాలనా పగ్గాలు చేపట్టాలని 10 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఆ ప్రయత్నాలు ఏ దిశగా చేస్తుంది, అందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుంది, నిజంగానే తెలంగాణలో అధికారం సాధించాలన్న చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉన్నాయా అనే విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘగా ఉన్న ఒకప్పటి 1977 సంవత్సరం నాటి పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీల నాయకత్వంలో దేశంలో ఒక ఆదర్శవంతమైన నాయకత్వంగా నిలిచింది. వారి సిద్ధాంతాలు ఏమైనా, అభిప్రాయాలు ఏమైనా వాటిని అంగీకరించి అనుసరించే ప్రజలు వారికి మద్దతుగా ఉండేవారు. ఆ రోజు వారికి ఓట్లు లేవు, సీట్లు లేవు. ఆర్ఎస్ఎస్, అంతకంటే ముందు ఏబీవీపీ, ఈ 2 సంస్థలే బీజేపీకి అండదండగా నిలబడేవి. తమ సిద్ధాంతాలకు కట్టుబడి అందుకు సంబంధించిన రాజకీయాలే చేసేవారు. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి కేవలం ఒకే ఒక్క ఓటుతో అసమ్మతి తీర్మానం ఓడిపోయినప్పుడు తన ప్రధానమంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. అంతటి నిబద్ధతని దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో చూశారు. అయితే 2014 నుంచి క్రమంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వ పోకడల్లో, దాని రాజకీయ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులు, చేర్పులు కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ విషయాన్ని తీసుకుంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత పునాది, రాజకీయ బలం, కార్యకర్తల శక్తి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆదరణ ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణ మీదే బీజేపీ ఎప్పుడు నమ్మకం, ఆశ పెట్టుకుంది అధికారం సాధించడానికి. అయితే అందుకోసం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, అందుకు ఏ ప్రణాళికలు రచిస్తుంది, ఏ వ్యూహాలు అనుసరిస్తుంది అని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో మంచి నాయకులు ఉన్నారు. మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విపరీతమైన బలాన్ని, అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే అది ఏ విధంగా అనేది వేరే విషయం. ఒకే ఒక్క ఓటుతో అధికారాన్ని పక్కన పెట్టి రాజీనామా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి పార్టీలో ఒక్క సీటు కూడా రాకపోయినా అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీని మనం ఇవాళ చూస్తున్నాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, అక్కడ స్థానబలం కూడా లేని భారతీయ జనతా పార్టీ అక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగం. కానీ తెలంగాణలో ఇంత బలం ఉండి, ఇంత పునాది ఉండి, ఇందరు కార్యకర్తలు ఉండి, బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్, కిషన్ రెడ్డి వంటి ఎందరో నాయకులు, హేమాహేమీలుగా ఎదిగిన నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉండి కూడా ఎందుకు బీజేపీ అధికారానికి ఇంత దూరంలో ఉండిపోయింది? 2021లో జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది టీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్లుగా ఎన్నికైతే బీజేపీ తరఫున 48 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కేవలం 2 కార్పొరేటర్లతోనే సరిపెట్టుకుంది. కానీ ఆ తర్వాత 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటు గెలుపొందలేదు. బండి సంజయ్, అరవింద్ వంటి వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు కరీంనగర్, నిజామాబాద్ నుంచి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వారిద్దరూ మళ్ళీ గెలుపొందారు. ఇది తెలంగాణ ఓటర్ల చైతన్యానికి ప్రతీక, అయోమయానికి నిదర్శనం అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే బండి సంజయ్ వీధి పోరాటాలకు సైతం సిద్ధపడి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. బీజేపీకి ఎక్కడ లేని ఇమేజ్ని తీసుకొచ్చారు. తను కూడా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇక బీజేపీ అధికారం ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత బీజేపీని అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆశించారు, కలలు కన్నారు. అలాగే పాత బస్తీలో
మరే నాయకుడు చేయని స్థాయిలో రాజాసింగ్ ఒక శాసనసభ్యుడిగా నిరంతరం తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. తమ పార్టీ సిద్ధాంతాల కోసం ఎంఐఎంతో నిరంతరం ఘర్షణ పడుతూనే ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఈ ఇద్దరు నాయకుల్ని రాష్ట్ర స్థాయిలో ఎదగనీయకుండా, కనీసం ముందడుగు వేయనీయకుండా వారిని పక్కన పెట్టేసింది. బండి సంజయ్ని కేంద్ర మంత్రిగా చేసి కాళ్ళు చేతులు కట్టేస్తే, రాజాసింగ్ని కొంతకాలం సస్పెండ్ చేసి తన నోరు మూయించేసింది. మరి ఏ నాయకుడైనా అంత అగ్రెసివ్గా ముందుకొచ్చి తమ పార్టీ తరపున పోరాడాలంటే పార్టీ నుంచే సమర్థన లేకపోతే నాయకత్వం ఏం చేస్తుంది? కార్యకర్తలు తాము ఎవరితో పోరాడుతున్నామో, ఎవరికి మద్దతు ఇస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు ఒక స్టెంటు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో టెంటు అన్నట్టుగా మారిపోయింది తెలంగాణలో రాజకీయం. ఓ పక్క బీజేపీ, ఓ పక్క టీఆర్ఎస్, ఒక పక్క కాంగ్రెస్. ఎవరు ఎవరికి స్నేహితులో, ఎవరెవరికి శత్రువులో, ఎవరు ఎవరికి మిత్రులో ఎవరికీ అర్థం కాదు. ఈ మధ్యలో ఎంఐఎం, ఈ ఎంఐఎం పార్టీ ఈ భారతదేశంలో బీజేపీకి అత్యంత విశ్వాసపాత్రమైన నాయకత్వం ఉన్న పార్టీ. అసదుద్దీన్ ఓవైసీ ఒంటి మీద, ఆ పార్టీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా అమిత్ షా ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీకి బీ టీమ్గా దేశవ్యాప్తంగా ఎక్కడ తమకు ఓట్లు తగ్గుతాయనుకుంటే అక్కడ కాంగ్రెస్ పోటీగా ఎంఐఎం తన అభ్యర్థులను నిలబెట్టి ఓట్లు చీలుస్తుంది, బీజేపీని గెలిపిస్తుంది. అందుకని హైదరాబాద్ నగరంలో పాత బస్తీ ప్రాంతంలో వారి ప్రభ ఏమాత్రం తగ్గకుండా, ఎంఐఎం ఏమాత్రం బలహీనం కాకుండా బీజేపీ సహకరిస్తుందోనేమోనని ప్రజలకు అందరికీ అనుమానం ఉంది. అందుకే రాజాసింగ్కి అవసరమైన నైతిక మద్దతు అందించడం లేదు. అదేవిధంగా బండి సంజయ్ దాదాపుగా ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి తన ఒంటరి పోరాటంతో చిక్కి శల్యమైపోయి కునారిల్లిపోయి ఇక ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జీవాలు లేవు, ముందుకు అడుగు వేయదు అనుకున్న స్థితి నుంచి అధికారం చేపట్టే స్థాయికి తీసుకొచ్చాడు ఒంటి చేతి పోరాటంతో. అదేవిధంగా బండి సంజయ్ బీజేపీకి అటువంటి ఒక ఇమేజ్ని తీసుకురాగలిగాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం అనేది దాదాపు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ బలపడకుండా బీజేపీ ప్రయత్నిస్తుందేమో అనిపిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రంలో వారితో అతి సౌమ్యుడిగా, అతి మంచిగా ఉంటూ, స్నేహపాత్రంగా మెలుగుతూ, పార్టీకి తను బలంగా కాకుండా పార్టీ బలంతో తాను మనుగడ సాగించే కిషన్ రెడ్డికి పెద్దపీట వేస్తూ, పార్టీకి బలంగా నిలబడే బండి సంజయ్ లాంటి వారిని పక్కన పెడుతూ, ఇది ఎవరికో మద్దతుగానో చెప్తున్నది కాదు, భారతీయ జనతా పార్టీ వేస్తున్న తప్పటడుగులు. ఎంఐఎం కోపం రాకుండా ఇటు అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా బీజేపీ తన నాయకుల్ని నియంత్రిస్తూ, శ్రేణుల్ని గందరగోళంలో పడేస్తూ సాగిస్తున్న రాజకీయం వెనక ఏ ప్రణాళిక ఉంది? అసలు బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అన్న కోరిక కానీ ఏమైనా ఉందా? లేదా తమ సామంతరాజు కింద ఎవరున్నా పబ్బం గడిపితే చాలు అనే ఉద్దేశంలో ఉందా? బ్రిటిష్ పాలకుల్లాగా తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఉంటే చాలు అని అనుకుంటుందా? ఇదే తప్పులు గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసి ఇవాళ ఈ దేశంలో అత్యంత పతనావస్థకు చేరుకుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంటూ లేకుండా ఒకప్పుడు ఎంతో వెలిగిన జాతీయ స్థాయి నాయకులు కనుమరుగయ్యేటట్లు చేసి కేవలం ఒక కుటుంబ పెత్తనంతోనే పార్టీని నడపగలమన్న గుడ్డి నమ్మకంతో ఈరోజు ఒక చీకటి మార్గంలో పడిపోయి ఎటు వెళ్లాలో తెలియక అధికారం ఎవరన్నా అప్పగిస్తే తప్ప తాము అందుకోలేని పరిస్థితిలో పడిపోయింది. అదే దిశలో వెళ్తోంది బీజేపీ. మోడీ, అమిత్ షా ఈ ఇద్దరు తప్ప ఇంకా ఏ నాయకుడు బలపడినా వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు తప్పించేయటమో తొక్కేయటమో జరుగుతుంది. అదే తెలంగాణ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం చేస్తుంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయాలు ఆ పార్టీ శ్రేణుల్ని గందరగోళంలో పడేస్తున్నాయి, నిరాశపరుస్తున్నాయి. ఇప్పటికైనా కనీసం తెలంగాణ బీజేపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు
తమ అధినాయకత్వాన్ని ఇక్కడ పరిస్థితిని వివరించి తాము సాధించగలిగిన దాన్ని వారికి చెప్పి ఒప్పించగలిగి ఈ రాష్ట్రంలో ఒక గట్టి ప్రతిపక్షంగా కన్నా కనీసం నిలబడగలిగితే మున్ముందు ఏదో నాడు భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అధికార పీఠం దక్కే అవకాశం ఉంటుంది. కానీ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే అధిష్టాన వర్గం అనేది ఒకటి ఉండి కేవలం వారు చెప్పిందే వేదం, వారు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అదే పరిస్థితి ఈరోజు బీజేపీలో కూడా వచ్చింది. ఏదో వారసత్వ రాజకీయాలు లేవు, అవినీతి రాజకీయాలు లేవు అని చెప్పడమే తప్ప అవన్నీ కూడా పైకి లేనట్టుగా ముసుగులు కప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ పెడ ధోరణుల వల్ల ఈ స్థితికి చేరుకుందో అదే పరిస్థితిలో బీజేపీ కూడా ఉంది. తెలంగాణలో బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని అప్పగించడానికి ఆ రోజు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నా అందుకోవటానికి బీజేపీ ఎంతవరకు సంసిద్ధంగా ఉందంటే కేవలం స్వయంకృతాపరాధంతో తాత్కాలిక ప్రయోజనాల కోసం అధికారం లేకపోయినా తమ చెప్పు చేతల్లో నడిచే ప్రభుత్వం ఉంటే చాలన్న ఉద్దేశంతోనే కొనసాగుతుంది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం తమ గళాన్ని విప్పుతోనో ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారం చేపట్టాలని కాకుండా ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళను ఇంకొకళ్ళను ప్రోత్సహించి పార్టీలను చీల్చి నాయకుల్ని బెదిరించి లోబర్చుకుని ఏదో రకంగా అధికారం సాధించాలి, దానికోసం నాయకులు అక్కర్లేదు, మేముంటే చాలు అని బీజేపీ అధిష్టాన వర్గం అనుకుంటే రేపు అధికారం చేతికొచ్చిన బీజేపీ తరఫున ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సరైన నాయకుడు ఎవరూ కనిపించరు. ఈ టాక్స్ చూశారు కనుక మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాం. మీకు ఇంకా ఇటువంటివి ఏ అంశాల మీద మేము మాట్లాడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.